మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ, గుడి వచ్చిన పెద్దలకి, అలాగే మరి జవహర్ లాల్ గారికి, స్త్రీల సమాజ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదివిన వాక్య భాగం 123వ కీర్తన. ఆకాశమందున్న ఆసీనుడైన వాడ, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎంతమంది ప్రతి సమస్యలో దేవుని వైపు చూడగలుగుతున్నారు? మీ శ్రమల్లో ఎంతమంది దేవుని వైపు చూడగలుగుతున్నారు? ఎంతమంది దేవుని మీద ఆధారపడగలుగుతున్నారు? అది కష్టమైన, నష్టమైన, కరువైన, ఖడ్గమైన, ప్రయత్నమైన, వివాహమైన, ఉద్యోగమైన, అది నిందైనా ఏదైనా కానీ కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్న మాట ఒకటే, నేను కన్నులెత్తుచున్నాను, నేను ఎవరిని చూస్తున్నాను, ఎవరి మీద ఆధారపడుతున్నాను అనంటే ఆకాశమందున్న ఆసీనుడైన దేవుని వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. కన్నులు ఎత్తడం దేనికి సాదృశ్యంగా ఉందనంటే ఆయన వైపు, ఆయన మీద ఆధారపడుతున్నాడు, ఆయన దగ్గర నుంచి సహాయం కోరుకుంటున్నాడు. అందుకే నేను చెప్తూ 2 చరణాల దాసుల కన్నులు వివరిస్తున్నాడు. నేను అంతగా ఆయన వైపు చూస్తున్నానంటే, ఉదయం కూలి పనికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి, ఒక దాసుడు, ఆ సాయంకాలం తన పని ముగించిన తర్వాత అతడు తన యజమానుడు గాని యజమానురాలి గాని వారి చేతి తట్టు చూస్తారు. ఎందుకంటే పనివాడు జీతానికి చెప్పాలి. వీరు పనివాడు జీతానికి, ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చామనుకోండి మాట్లాడాలి, దేవుని మందిరానికి వచ్చామనుకోండి నోరు తెరవాలి, మోగవాళ్ళగా సైలెంట్గా ఉండకూడదు. అలా ఉండి పొలం అయితే మీరు దేవునితో సహవాసం చేయడం కష్టం, వ్యర్థమే. నన్ను అడిగితే మాట్లాడాలి. మీరు వాక్యం వింటున్నారు లేదా అర్థం అవ్వాలంటే మీరు ఏం చేయాలి? తిరిగి చెప్పాలి. అదే ఇక్కడే మీకు ఉపదేశం, ఇక్కడే హోంవర్క్, ఇక్కడే మీకు అంత అవుతుంది. ఆకాశమందున ఆసీనుడైన వాడ, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పనివాడు జీతమునకు, నువ్వు వెళ్ళి ఉదయం అంతా పని చేశావు. ఈ పక్క నుంచి సౌండ్ రావట్లేదు, అసలు ఎందుకు తలగల కింద పెట్టుకుంటున్నాను నాకు అర్థం కావట్లేదు. మీరు అందరూ మాట్లాడండి. పనివాడు జీతానికి, అందరూ చెప్పండి. పాత్రుడని, పనివాడు జీతానికి, పనివాడు జీతమునకు. ఇంకా చాలా మంది ఈ ఎదరి నుంచి వెళ్తా సౌండ్ రావట్లేదు. అందరూ చెప్పండి. పనివాడు జీతానికి పాత్రుడు 3 సార్లు చెప్పండి. ఒకవేళ నువ్వు ఎండలో పొద్దుటంత కష్టపడి నీ కూలి పని ఇవ్వలే, ఏమన్నా పోన్నాడు అనుకోండి, నీ పరిస్థితి ఏంటి? ఎండలో కష్టపడ్డావు, పని చేసావు, అలసిపోయావు, చాలా వేదనకరమైన సమయం. సాయంత్రం పొద్దుగుంగుతుంది, సమయం 5 గంటలు నువ్వు పని ముగించాల్సిన పరిస్థితి. ఏనాటి జీతం ఆనాడే ఇస్తున్నాడు యజమానుడు, కానీ ఆ రోజు ఇవ్వట్లే, ఆలస్యం చేస్తున్నాడు. నువ్వేం చేస్తావు? ఆ యజమానుని చేతి తట్టు చూస్తావా లేదా? అదే కనిపెట్టడం. నువ్వు ఆయన వైపు చూస్తున్నావు, నీ జీతము, నీకు రావలసిన జీతము కొరకు నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావు, ఆయన చూస్తున్నావు, ఆయన ఇచ్చేంత వరకు చూస్తున్నావు. అందుకని యజమానుడు తన దాసుడు తన యజమానుడు యొక్క చేతి తట్టు చూచున్నట్లుగా, దాసి తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లుగా మన దేవుడైన యెహోవా మనలను కరుణించేంత వరకు ఆయన వైపు చూస్తూ ఉండాల్సిందే. హల్లెలూయా. ఎప్పటి వరకు చూడాలి? కరుణించేంత వరకు, నీకు సహాయం వచ్చేంత వరకు, నీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అదే కనులెత్తి చూడడం అంటే. కనులెత్తి చూడడం. యేసు ప్రభువుని చూసినంతసేపు పేతురు గారు మునిగిపోలేదు. యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులందరూ దయ్యమని, భూతమని భయపడ్డారు, కంగారు పడ్డారు. ప్రభువు చెప్పారు, ధైర్యం తెచ్చుకోండి నేను అన్నాడు. ఎవరు స్పందించలేదు. కానీ పేతురు అంటున్నాడు, ప్రభా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేటువంటి అవకాశం నాకు కావాలి. ప్రభు అన్నాడు, నువ్వు కోరినట్టు నువ్వు రామ్మన్నాడు. విశ్వాసం ఎంతవరకు ఉంటుంది, నువ్వు రా అన్నాడు. వాస్తవం నీటి మీద నిలబడడం, నడవడం అనేది సాధారణమైన పని కాదు, అది అసాధ్యమైన పని. నువ్వు దేవుని వైపు చూస్తే అసాధ్యములను సాధ్యపరచగలిగిన వాడిగా నేను చేస్తావా? చప్పట్లు కొట్టండి వేగలుగా. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారా? అస్సలు పడుతుంది. మీరు ఏమనుకోండి, రేపు రాకుండా పర్లేదు. ఎదరి నుంచి అసలు సౌండ్ రావట్లేదు, రైట్ సైడ్ నుంచి నాకు.
రెప్పలే కూడా రావట్లేదు. పిల్లలు ఉన్న పైగా పడుచోలేదు, వీళ్ళే బెటర్ ముసలోళ్ళు లేదు. వీళ్ళు పైగా టీనేజ్ ఉంది, ఇక్కడ యావన్ బ్యాచ్ ఉంది. ఇక్కడ అంతనికి టీనేజ్ కాదు ఇది. దేవునికి స్తోత్రం. తింటున్నారా? కానీ ఎందుకు దేవుని సేంద్రానికి వచ్చేదేవుడికి డల్ అయిపోతూ ఉంటాం. నువ్వు దేవుని వైపు చూడగలిగితే, దేవుని వైపే చూడగలిగితే, అంటే ఆయన మీదే ఆధారపడగలిగితే అసాధ్యమైన కార్యాలను కూడా నీ చేతే సాధ్యపరిచి నడిపిస్తాడు ఆయన. పట్టండి. అది కూడా ఇప్పుడు వచ్చిందండి కొంచెం స్తోత్రం, కొంచెం పోటీ వస్తుంది. ఎవరి వైపు చూస్తే, పేతురు యేసయ్య వైపు చూచినంతసేపు నీటి మీద నిలబడగలిగాడు, నడవగలిగాడు. ఆయన 14వ అధ్యాయంలో ఉంటుంది మత్తయి సువార్తలో. ఆయన వైపు చూచినంతసేపు, ఆయన మీద ఆధారపడినంతసేపు నీటి మీద నిలబడడం అనేది చాలా గొప్ప సంగతి. 2 పాదాలు గోదావరిలోకి వెళ్తే మీరు నీటి పైన ఉంటాయా కింద ఉంటాయా? అంతెందుకు, మీరు కాలువ రేవులోకి వెళ్తే నీళ్ళు పైన ఉంటాయా, పాదాలు కింద ఉంటాయా? కిందే ఉంటాయి. ఎవరైనా నీటి మీద పైన ఎట్టిన వాళ్ళు ఉన్నారు? ఇక్కడ నీటి పైన నిలబడిన వాళ్ళు ఉన్నారా? నిలిచిన వాళ్ళు కనీసం 1 అడుగు 2 అడుగులు వేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఎవరున్నారు తెలుసా? యేసయ్య ఉన్నారు. యేసయ్య తర్వాత పేతురు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. ఒకటి యేసయ్య నీటి మీద నడుచుకుంటూ రాగలిగాడు. ఆయన వైపు చూసిన పేతురు నీటి మీద నిలబడి నిలిచి నడిచేను. కానీ చదవన్నమాట, అప్పటి వరకు ఎవరు చూశాడు? నీటి మీద నిలిచినంతసేపు, నీటి మీద నడిచినంతసేపు ఎవరు చూస్తున్నాడు? ప్రభువా నీవే అయితే నేను కూడా నీటి మీద రావడానికి నాకు అవకాశం దయచేయండి అన్నాడు. ఆయన వైపు చూసినంతసేపు, అనగా ఆయన మీద ఆధారపడినంతసేపు ఏ భయము కలగల, పిరిగితన కలగల, ఆందోళన కలగల, అవిశ్వాసం కలగల, సందేహం కలగల. ఆయన వైపు చూసినంతసేపు దోణి మీద నుండి 2 పాదాలు నీటి మీద పెట్టాడు, సముద్రం మీద. నిలిచెను, నడిచెను గాని అన్నమాట. నిలిచెను, నడిచెను. చెప్పండి, మాట్లాడండి, హోంవర్క్ చేయండి మీరు కూడా. నిలిచెను, అందరు చదవండి. ఆడొక్కతే వచ్చింది పాత్రకి, ఆడొక్క చేతిలో ఉంది బైబిల్. అందరు తిన్నది 14 వచ్చును 29. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగినట్టు ఎక్కడికి వెళ్ళాలి? అసలు సముద్రం లోపలికి వెళ్ళిపోవాలి. మైగా ఎక్కడ ఉంది? చివరనుంది దోణి. నడి సముద్రంలో ఉంది, మధ్యలో ఉంది. దోణి దిగినట్టునే పేతురు ఎక్కడికి వెళ్ళాలి? అసలు సముద్రం లోపలికి వెళ్ళాలా? మునిగిపోవాలా? దోణి దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ ఈ నడుస్తున్నంతసేపు, ఆ పాదాలు నీటి మీద నిలిచినంతసేపు ఎవరి వైపు చూస్తున్నాడు తెలుసా? ఆయన ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నారు. ఆయన వైపు చూస్తే గొప్ప ధైర్యం, ఆయన వైపు చూస్తే గొప్ప ఆదరణ, ఆయన వైపు చూస్తే గొప్ప సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. నడిచెను గాని, స్ట్రైట్ గా ఉండి ఆయన వైపు చూస్తున్నాడు. ఎందుకో తెలియదు, ఆయన వైపు చూస్తే ఎక్కడ లేని ధైర్యం, అసాధ్యమైన కార్యం, ఎంతో సంతోషం. కానీ లోపల నువ్వు దేవుని వైపు చూసినప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నిందిస్తూ, దూషిస్తూ, నీ మీద గాలి వంటి శ్రమలు, గాలి వంటి నిందలు, గాలి వంటి అవమానాలు, గాలి వంటి లేమి, గాలి వంటి సమాధి లేని పరిస్థితి, నీ 4 మూలల నుంచి కూడా నీ మీదకి ఏమొస్తాయి తెలుసా? నువ్వు యేసయ్య వైపు చూస్తున్నంతసేపు ఈ పక్క నుంచి ఒక శ్రమ, ఈ పక్క నుంచి ఒక నింద, ఈ వెనకాల నుంచి ఒక భయంకరమైన అసమాధానం, ఏదో ఒకటి సాతానుగాడు నీ మీద పెడతాడు. నువ్వు అయ్యి చూడకూడదు, నువ్వు స్ట్రైట్ గా యేసయ్య వైపే చూడాలి. హల్లెలూయా. ఆయన వైపు చూసినంతసేపు పాదాలు నీటి మీద ఉన్నాయి, నిలబడ్డాయి, నడిచేను. గాని ఇప్పుడు చూపు మారింది, దృష్టి మారింది. దృష్టి ఎప్పుడైతే మారిందో విశ్వాసం పతనం అయిపోయింది. దృష్టి ఎప్పుడైతే దేని మీదకి వెళ్ళింది? ఈ లోపల శబ్దం. యేసు వైపు చూస్తున్నంత సేపే శ్రమలు వస్తాయి. యేసు వైపు చూస్తున్నప్పుడు కూడా గాలి వస్తుంది. ఆ గాలిని సాతానుగాడు ఏం చేశాడంటే రేపుతున్నాడు. భయంకరమైన శబ్దం, ఘోష, అలలు,
ఒక ప్రక్క గాలి, భయంకరమైన గాలి వేస్తుంది. ఆ గాలి చూస్తున్నప్పుడు లోపలికి పంపిస్తున్నాడు అవిశ్వాసం, లోపలికి పంపించాడు. ఆ శబ్దాన్ని సాతానుగాడు పంపించాడు. నువ్వు దేవుని వైపు చూస్తున్నంతసేపు, దేవుని మీద ఆధారపడినప్పుడు సాతానుగాడు కూడా నువ్వు ఇది చూడు, ఇది చేయి, ఇది ప్రయత్నించు అని నిన్ను మభ్యపెడతాడు. అయితే పేతురు గాలిని చూచి యేసు వైపు చూసినంతసేపు భయం వచ్చింది ఆయనకి. నీటి మీద నిలబడుతున్నటువంటి ఆయనకి భయం కలిగిందా? రాయబడలేదు, అక్కడ భయం లేదు. నువ్వు ఆయన తట్టు చూస్తే వెలుగు కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. నువ్వు ఆయన తట్టు చూస్తే గొప్ప ధైర్యం కలుగుతుంది. నువ్వు ఆయన వైపు చూస్తే గొప్ప సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు లోకంలో నిందను చూసే మనకి ఏం కలుగుద్ది? మాట్లాడాలి, భయం కలుగుద్ది. ఏమా ఈ పక్క వాళ్ళు అసలు వింటున్నారా? పని చేస్తున్నాయి మీకు? ఏం కలుగుద్ది? నిందను చూస్తే, ఎవరినైనా ఏదైనా సమస్యను చూస్తే, మీ అప్పును చూస్తే, మీకు 3 లక్షల అప్పు ఉంది, రోజు 3 లక్షల అప్పుని చూస్తున్నావు అనుకోండి, నీకేం కలుగుద్ది? ఎలా తీర్చగలను? అసలు బతుకుంటే తీస్తే ఈ 3 లక్షల అప్పు పోతుంది. నువ్వు అప్పును కాదయ్యా చూడాల్సింది, అప్పిచ్చేవానిగా యేసయ్య వైపు చూడాలి. హల్లెలూయా. వాగ్దానం చేశాడు, నన్ను ప్రేమించి వారిని ఆశీర్వాదాలుగా చేస్తాడు. నువ్వు దేవుని మాట శ్రద్ధగా ఆలకిస్తే నువ్వు తలగా ఉంటావు. గాని మీద పగబెట్టుకుని అంటున్నాను, జవహర్లాల్ గారు మీ ఆమె పడుతుంది పక్క నుంచి. ఏం పడుతుందా? చింటి ఏమన్నా పడుతుందా? అంటే నేను ఏమన్నా ఒకవేళ కక్ష కట్టానా? ఏం చెప్తున్నారు కదా, మరి పక్క నుంచి ఉన్న వరస ఏం చేస్తున్నా నాకు అర్థం అవట్లేదు. స్తోత్రం. అదిగో ఆత్మ సంఘములతో చెప్పబడుతున్న మాట అంటే ఏం లేదు. శాంతికి బాధ లేదు, ఇంక అయిపోయింది. ఇంక పొద్దు నుంచి బాధ ఉండదు. నీ చెప్పకపోయినా చెప్పకపోయినా పాడకపోయినా ఏమంటుందో. స్తోత్రం కలుగును గాక. చెప్పండి అమ్మా. ఆ 3 లక్షల రూపాయలే చూస్తూ ఉన్నాం అనుకోండి, ఎలా తెచ్చాం? రోజుకి 700 కూలిపోయింది. రోజు పని ఉంటే రోజు పని ఉండదు. ఎలాగా 3 లక్షలు కాదయ్యా చూడాల్సింది. దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు ఆయనకి ఇష్టంగా జీవితం, ఆయన మాట శ్రద్ధగా వినగలిగితే ఈ 14 వచనాలు 28 అధ్యాయం 2 ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నిన్ను పైవాడిగా ఉంచుతారు. కానీ అంటే కొంచెం వాక్యం కొంచెం బాగా అంటున్నారు, ఈ పక్క నుంచి అనిపిస్తుంది నాకు. ఎందుకో ఏ పక్కల కోల ఎక్కువ అయిపోయింది. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడు ఆయన. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవు. నీవు అప్పిచ్చేవాడిగా ఉంటుంది నీ చెయ్యి పైన ఉంటుంది తప్ప నీ చెయ్యి చాపబడదు. కొట్టండి చాప. దేవునికి స్తోత్రం కలిగిన. మీరు ఏం చేస్తారు తెలుసా? ఎలిగి ముక్కు మీద మీరు ఏం చేసారు అక్కలంటే, మీరు ఆత్మ మండుతుంటే ఆత్మని ఇంకా మండింప చేయడం మానేసి ఏం చేస్తారు? నేను చేస్తారు మీరు. అదే ఎవరైనా గొడవ పడుతున్నారు అనుకోండి, అక్కడ ఆర్పాలి, అక్కడ ఆర్పరు. మీరు అక్కడ ఏం చేస్తారు? రేట్ చేస్తారు. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, అక్క చెల్లి తోడుకోండి, జుట్టు అట్టు కొట్టుకుంటున్నారు అనుకోండి, అక్కడ ఇద్దరిని అక్కడ ఆర్పాలి, అక్కడ ఆర్పరు. అత్త కోళ్ళ ఇద్దరు కింద అరుగు మీద దొల్లేస్తున్నారు. ఒక ఆవిడ వెళ్తుంది అలాగే శాంతకుమార్లు అంటే, ఏమ్మా ఇదిగో నాకు మొన్న ఇది ఈ పరిస్థితి తెలిసి నాకు, నువ్వు కూడా ఇంతే, మీ ఇద్దరు ఇంతే అంటుంది. ఇదిగో మనం నువ్వు ఎలాగన్నావు మీ అత్త గురించి, నువ్వు ఎలాగన్నావు అని అన్నదనుకోండి. ఆవిడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నామ్మా? చల్లారుతున్నా ఇంకా మంటేస్తుందా? పచ్చగడ్డి మీద కొంతమంది పచ్చగడ్డిని కూడా అర్థరేటి ఎలిగించేస్తారు మాటలు. స్తోత్రం అని చెప్తున్నా సుమా. ఆవిడ అలా చేస్తుందని కాదు, మళ్ళీ నేను పాతన అయిపోయాక నేను పని కొడుతున్నాను అమ్మ శాంతరాజుగా అమ్మ శాంతకుమార్ గారు అందనుకోండి, నేను ఏం చేయలేదు. ఉదాహరణ చెప్తున్నాను. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఎవరో మరి ఎందుకో దేవుడు ఆమెను పేరిట్టాడు మరి. స్తోత్రం. పోనీ ఇంకెవరైనా అనుకోండి, ఇద్దరుతో అత్తకోళ్ళు ఇద్దరు కొట్టే అరుగు మీద దొల్లేస్తున్నారు, ఇంకా చుట్టూ కొట్టుకుంటూ మొత్తం మామూలు కొట్టుతారు. ఇంకా అంతే కదా, ఎలా కొట్టుకుంటారు? ఏం జుట్టు ఊడుతుందా లేదా? అప్పుడుదాకా చాలా అపరాలుగా చూసుకున్నా చుట్టే. ఆ నూనె రాసి ఈ నూనె రాసి
చాలా దెబ్బ చిక్కు దువ్వుతున్నప్పుడు కూడా ఎంటుకలు ఓడకుండా చాలా సుపనాదనంగా మెల్లగా దువ్విన ఆ వెంట్రుకలన్నీ గొడవలు మతమంది చేత మతమంది ఏం చేత చేతికి వచ్చేది, ఈవిడి వచ్చేత ఆవిడ వచ్చేత. అక్కడి నుంచి ఇంత ఉన్నటువంటి జట్ట కొత్తిమీర కట్ట అయిపోయింది. ఒకసారి కావాలనుకోండి, 2-3 సార్లు గొడవ పడితే అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. తర్వాత కొత్తిమీర కట్టలో ఉన్న ఈ జుట్టు కూడా కాస్త దెబ్బలాటలు మానలేదు అనుకోండి, పుదీనా కట్టలకు వచ్చేది. హల్లెలూయా. మా జాతరలాలి గారు ఎంత ఆనందిస్తున్నారు వాక్యాన్ని. స్తోత్రం కలుగునుగా. అందుకే వాళ్ళంతా గొడవ పడుతున్నాడు, నువ్వేం చేయాలి అమ్మా? ఆర్పాలి, ఆ అగ్నిని, ఆ మంటని ఆర్పాలి, లేదా వాళ్ళందరినీ ఆర్పాలి, సమాధానం పరచు. అంతేకంత ఏం చేసేవాళ్ళు. ఎక్కడేం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంఘములతో చెప్పబడుతున్న మాట విని ఆయనని సంతోషపరచాలి. హల్లెలూయా. దేవుని ఆత్మను సంతోషపరచాలి. నువ్వు సమాధానం చెప్తే పాస్టర్ కాదు కానీ దేవుడే సంతోషిస్తాడు. నువ్వు వాక్యాన్ని రిప్లై ఇస్తున్నప్పుడు దేవుని మాటకు నువ్వు రిప్లై ఇస్తున్నావు గుర్తుపెట్టుకోండి. అందుచేత నా వాక్యం శ్రద్ధగా విన్నారు. దేవుడు 7 సంఘాలకి చెప్పాడు. 7 సంఘాలకి కూడా చివరిలో ఏం చెప్పాడు అంటే, ఆత్మ సంఘములతో చెప్పబడుతున్న మాట చెవి కలిగిన వాడు వింటాడు, రిప్లై ఇస్తాడు. చెవిటోడు రిప్లై ఇస్తాడా? ఆడి చెవిలో ఎంత శంఖం ఊదినా, బోర వదినా, డీజే సౌండ్ ఎక్కినా కానీ ఆడికి ఏమీ నొప్పి ఉండదు. ఎందుకని? దేవుడు కాబట్టి. మీకు వినే చెవులు, దేవుని మాట వినే చెవులు ఉంటే, స్పందించే చెవులు ఉంటే, మీరు ఆయన మాటకి మీరు ఏం చేయాలి? ప్రతిస్పందన చేయాలి. ప్రతిస్పందన. ఎవరైనా వందనం చెప్పారనుకోండి, వారికి ఏం చేయాలి? ప్రతివందనం చేయాలి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నాడు. కాబట్టి ఆ సంస్కార రహితులుగా, సంస్కారము లేని వారిగా మనం ఉండొద్దు. మనందరము సంస్కారవంతులుగా జీవించదుము కాక, ప్రతి నమస్కారము చేయుదుము కాక, దేవుని మాటకు విధేయత చూపించుదుము కాక. యజమాని యొక్క చేతులు తట్టు దాసులు కనులు ఎలాగైతే చూస్తాయి, మనం కూడా అలాగా చూడాలి. పేతురు గారు యేసయ్య వైపు చూచినంతసేపు ఏ భయం కలగలేదండి. విశ్వాసం స్థిరపరచబడింది కానీ అవిశ్వాసం రాలేదండి, పిరిగితనం రాలేదండి. ఎప్పుడైతే సాతాను ప్రయత్నమైంది, భయంకరమైన ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు లోకంలో నుంచి ఏదో ఒక నింద, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక అప్పు, ఏదో ఒక భారం, నిన్ను పడగొట్టడమే, నిన్ను బాధ పెట్టడమే ఎవరి పని? చెప్తున్న వాళ్ళందరికీ నిజంగా వాళ్ళకి హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను అమ్మ. రేపులే చెప్పే వాళ్ళుగా దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పలేని వాళ్ళకి నిజంగా పాదాలు వందనాలు చేయాలి. యేసు ప్రభువుని చూసినంతసేపు, నువ్వు ఆయన మీద ఆధారపడినంతసేపు సాతానుగాడు కూడా తిన్నంగే ఉండడాడు. సాతానుగాడు ఏం చేస్తాడు? నీ అన్నిలో దూరతాడు, నీ తోడుకోళ్ళలో దూరతాడు, నీ భార్యలో దూరతాడు, నీ తండ్రిలో దూరతాడు, ఎవరొకరిలో ప్రవేశించి ఏదో ఒక సమస్య నీకు తీసుకొస్తాడు. నువ్వు వాళ్ళ వైపు చూడొద్దు, అప్పుడు వాళ్ళ వైపు చూడొద్దు, వాళ్ళ మీద ఆధారపడద్దు. ఆకాశము తట్టు కనులెత్తి ఆయన వైపే, అత్యున్నత సింహాసనం ఆయన వైపే చూచుదుముగాక, ఆయన వైపే మనము చూచుదుముగాక. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే ఏ భయం, అవిశ్వాసం ఏమీ రాలేదండి. ఎప్పుడైతే గాలి ఎవరి వల్ల వచ్చిందని సాతాను అతని విశ్వాసాన్ని, అతని యొక్క దృష్టిని, అతని జీవితాన్ని పాడు చేయడానికి, పేతురు పాడు చేయడానికి సాతాను అప్పటి వరకు ఉన్నటువంటి గాలిని అతను గాలి వైపు చూచేటట్టుగా చేశాడు. గాలి శబ్దాన్ని పెంచాడు. దేవుడు ఒక కార్యాన్ని చేస్తుంటే ఆ కార్యాన్ని పాడు చేయాలని ఎవడు చూస్తాడు? దేవుని బిడ్డ చూడడం. నువ్వు ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన పాడు చేయాలని ఎవడు చూస్తాడు? సాతాను కూడా చూస్తాడు. ఇప్పుడు పేతురు యొక్క విశ్వాసం స్థిరపరచబడుతున్నప్పుడు, పేతురు దేవుని బట్టి ధైర్యంగా సముద్రం మీద నడుస్తున్నప్పుడు ఆ నడకను పాడు చేయడానికి ఎవడ ప్రయత్నం చేస్తున్నాడు? సాతాను గాడు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో కొంతమంది సఫలమవుతారు. సాతానుడు ప్రయత్నంలో సఫలమవుతారు. అదే క్రమంలో పేతురు తల తిప్పి గాలిని చూడడం మొదలుపెట్టాడు, నిందను చూడడం మొదలుపెట్టాడు, అవమానాలను చూడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే గాలిని చూచాడో అతను విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారిపోయింది. అతను ధైర్యం కాస్త తిరిగితనంగా మారిపోయింది. అతనిలో ఉన్న వెలుగు కాస్త చీకటిగా మారిపోయింది. అతనిలో నిలబడినటువంటి ఆ స్థితి కాస్త మునిగిపోతానన్న సందేహంలో ఎప్పుడైతే గాలిని చూచాడో భయపడ్డాడు. ఎప్పుడైతే పాదాలు నిలబడ్డాయో, గాలిని చూసిన వెంటనే పాదాలు ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది. ఏం మారింది అక్కడ తెలుసా?
దృష్టి మారింది. ఏం మారింది? ఎప్పుడైతే ఆయన మీద, ఆయన వైపు చూసిన, ఆయన దృష్టి కేంద్రీకరించిన, ఆయన దృష్టి ఎప్పుడైతే లోక వైపు మరలిందో, సాతాను వైపు మరలిందో, నింద వైపు మరలిందో, అవమానం వైపు మరలిందో, నువ్వు కృంగిపోతావు కానీ నిలబడవు. ఇప్పుడు వద్దు, నువ్వు కృంగిపోతావు కానీ నిలబడవు. కానీ ఎప్పుడైతే ఆయన వైపు నీ దృష్టిని కేంద్రీకరిస్తావో, నిలబడని చోట నిలబడతావు. జరగని కార్యాలు నువ్వు జరిగిస్తావు. హల్లెలూయా. మునిగిపోతుంటే ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసి. ప్రభు పేతురు అన్నాడు, ఇప్పుడు కేకలేస్తున్నాడు, ప్రభువా. ఏమన్నాడు? ప్రభువా. ఆయన వైపు చూసినంతసేపు అన్నాడా? రక్షించాను అన్నాడా? ఎప్పుడు అంటున్నాడు తెలుసా? మునిగిపోతున్నాడు కాబట్టి ప్రభువా నన్ను రక్షించమని ఎప్పుడేసాడమ్మా? కేకలు. మునిగిపోతున్నప్పుడు కేకలు వేయగలిగా. నీటి మీద నిలబడినంత సేపు ఆయన వైపు దృష్టి కేంద్రీకరించాడు. భయం లేదు, పెరిగితనం లేదు, ఆందోళన లేదు, అవిశ్వాసం లేదు, నింద లేదు, ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడు, మునిగిపోయాడు. అవిశ్వాసం వచ్చింది, భయం వచ్చింది, కేకలు వేయడం మొదలు పెట్టాడు. ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు చేతులు చాపి. ఇప్పుడు ప్రభు అంటున్నారు, వెంటనే యేసయ్య చెయ్యి చాచే, ఒరే నువ్వు నా వైపు చూడలేదు, గాలి వైపు చూసావు కాబట్టి నువ్వు మునిగిపోరా, నాశనం అయిపోయినా అనలేదు ఆయన. కనికర సంపన్నుడు ఆయన, కరుణామయుడు, దయామయుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. వెంటనే తన చెయ్యి చాపి పేతురు చెయ్యి పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు భయపడ్డావు అని చెప్పి అతన్ని ఏం చేశాడు? మునిగిపోతున్న పేతుర్ని బయటికి తీసుకొచ్చాడు. అందుకని మీ కష్టాల్లో, మీ ఇరుకుల్లో, మీ ఇబ్బందుల్లో మీరు ఎవరి వైపు చూడాలో తెలుసా? దేవుని వైపు చూడాలి. ఆయన మీదే ఆధారపడాలి. ఆయన మీదే ఆధారపడాలి. దీన్ని మనం ఆధారం చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్తాం. ఆధారం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నది నీవే, ఆధారం నా అర్థం, సేవా ప్రతిక్షణం, ఆధారం ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. ఎవరిని ఆధారం చేసుకోవాలి? మీ కష్టాల్లో ఎల్లప్పుడూ కూడా. భక్తుడైన దావీదు మహారాజు అంటున్నారు, యెహోవా నీవే నాకు, 3వ కీర్తనలు అంటాడు ఆయన, 5వ చరణం అనుకుంటా, యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి తిరిగి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎవరు చెప్పారు ఈ మాట? భక్తుడైన దావీదు మహారాజు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన, చుట్టూ మోహరించిన నేను భయపడను. ఎందుకంటే నాకు ఆధారం ఎవరంటే దేవుడే. ఈ రోజున మీరు ఖచ్చితంగా చెప్పగలగండి, మీరు నిజంగా దేవుని ఆధారం చేసుకున్నారా, మనుషులను ఆధారం చేసుకున్నారా? నిజంగా దేవుని ఆధారం చేసుకుంటే మరి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు మీ శ్రమలకి, మీ నిందలకి, మీ కష్టాలకి ఎందుకు అవిశ్వాసం మీలో? మీరు నిజంగా దేవుని చూడగలిగితే మీ జీవితాల్లో ఎందుకు కొన్ని సందర్భాల్లో మనం కృంగిపోతా ఉన్నాం అంటే ఆధారపడవలసిన రీతిగా మనం ఆధారపడలేదని. ఆధారపడవలసిన రీతిగా మనం ఆధారపడలేదు. ఈ 5వ వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా నాకు ఆధారం. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. అందుకనే మనం ఇంకొక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఆధారం చేసుకోవలసింది కేవలం దేవుణ్ణి మాత్రమే. దేవుణ్ణి మాత్రమే. 22వ కీర్తన 10వ చరణంలో నువ్వు కీర్తనకారుడు ఒక మాట చెప్తూ, ఎప్పటి నుంచి నేను ఆధారంగా చేసుకున్నాను దేవుణ్ణి అంటే,
గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు కూడా. ఎంత అద్భుతమైన మాట అండి. గర్భవాసినైనది మొదలుకొని అంటే ఒక రోజున నీవు కన్సీవ్ అయ్యావు, నువ్వు గర్భములో పడ్డావు. కీర్తనకారుడు అంటున్నాడు, భక్తుడు దావీదు మహారాజు చెప్తున్నాడు, నా తల్లి గర్భంలో నేను పడినది మొదలుకొని, గర్భములో నేను ప్రవేశించినది మొదలుకొని, గర్భవాసిగా నేను ప్రారంభించబడిన మొదటి దినము నుంచి నాకు ఆధారం నీవే. తర్వాత గర్భములో ఉన్నప్పుడు నీవే నాకు ఆధారం, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని ఈ లోకములో కూడా నీవే నాకు ఆధారం, నీవే నాకు దేవుడు. వేరే రాయి, వేరే చెట్టి, వేరే వేరే ఏదైనా దేవుడు కాదు, కానీ జీవము కలిగిన దేవుడవు నీవే నా దేవుడవు. నేను నా తల్లి గర్భములో పడినది మొదలుకు నాకు ఆధారం నీవే. నిజమే, ఈ రోజున మనం ఈ భూమి మీద ఉన్నామనంటే ఆ తల్లి గర్భంలో మనకు ఆధారం ఎవరో తెలుసా? దేవుడు సంరక్షించగలిగాడు. చాలా మంది గర్భం దాంచారు కానీ గర్భం నిలబడలా. పిండము, చాలా మంది గర్భములో పిండము పడినప్పుడు ఆ పిండము జారిపోతుంది, రక్తముగా మారిపోతుంది, బ్లీడింగ్ అయిపోతుంది. ఆ గర్భవాసినైనది మొదలుకొని దేవుడు వారికి ఆధారముగా లేడు, కానీ వాళ్ళు ఏమైపోయారంటే చనిపోయారు. గర్భములోనే చాలా మంది పిల్లలు చనిపోయారు. గర్భవాసి పిండము ఎంత ఉంటుంది? గుప్పెడంత ఉంటుంది పిండం. తల్లి గర్భంలో కన్సీవ్ అయింది, ఒక నెల తప్పినప్పుడే ఆ గర్భవాసిగా ఉన్నటువంటి ఆ పిండము చిన్నగా ఉన్నప్పుడే చాలా మంది గర్భాల్లో పిండాలు కోల్పోయారు. కొంతమంది కన్సీవ్ అయిన తర్వాత వారు ప్రయాణాలు చేయడం ద్వారా, వారు విశ్రాంతి తీసుకోకపోవడం ద్వారా, కన్సీవ్ అయిన తర్వాత బట్టలు ఉతకడం ద్వారా, లేకపోతే ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా, బంగాళదుంపలు ఏదో తినకూడదంట, బొబ్బాసులు ఏదో తినకూడదంట, ఇష్టం వచ్చినట్లుగా తినేశారు అనుకోండి, ఆ గర్భవాసినైన ఆ పిండం ఏమైపోతుంది? జారిపోయింది, పడైపోయింది. కానీ మనము కూడా గర్భవాసిగా ఉన్నప్పుడు మనకు ఆధారం దేవుడిగా ఉన్నాడు కనుక 9 మాసాలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మోయగలిగారు. మిమ్మల్ని మీ తల్లి కన్నది. మిమ్మల్ని కన్న తర్వాత మీకు ఆధారం, మీకు దేవుడు ఎవరిని పరిచయం చేసింది? ఆయన, ఆమె దేవుడు యేసయ్యను మీకు దేవుడిగా పరిచయం చేసింది. అదే చెప్తాడు కీర్తనకారుడు, గర్భవాసినైనది మొదలుకు నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను ఈ లోకంలో కన్నది మొదలుకొని నాకు వేరే దేవుడు కాదు, వేరే దేవుడు కాదు నా రక్షకుడు, నీవే నా దేవుడు అని చెప్పారు. కాబట్టి మనం దేవుని మాత్రమే ఆధారం చేసుకోవాల్సిన వారమైన. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుణ్ణి ఆధారం చేసుకున్న మనం మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే ఉదాహరణలు ఉపయోగించారు. మీరు ఇప్పుడు మనుషుల జ్ఞానాన్ని మీరు ఏం చేసుకోకూడదు చెప్పాలి. మనుషుల జ్ఞానాన్ని మీరు ఏం చేయకూడదు? 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ చూడండి. మీ విశ్వాసం, మీరు దేవుని మీద ఉంచుకున్న నమ్మకం, మీరు దేవుని మీద కలిగిన నిరీక్షణ, దేవుని మీద ఆధారపడిన ఈ స్థితి, మీరు మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారము చేసుకొనక మీరేం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలసి ఉండవలనని. మనుషుల శక్తి గొప్పదా? దేవుని శక్తి గొప్పదా? మనుషుల మీద ఆధారపడితే మేలు జరుగుతుందా? దేవుని మీద ఆధారపడితే మేలు జరుగుతుందా? మనుషుల దగ్గర ఆస్తి ఎక్కువ ఉందా? దేవుని దగ్గర ఆస్తి ఎక్కువ ఉందా? మనిషి దగ్గర దేవుని భద్రత ఉందా? దేవుని దగ్గర ఎక్కువ భద్రత ఉందా? మీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుంటుంది? నిజమేనా? కొంతవరకే చేసుకుంటుందేమో, కానీ ఆధారపడవలసిన రీతిగా మనం దేవుని మీద ఆధారపడట్లేదు. మనుషుల జ్ఞానాన్ని, మనుషుల యొక్క ఆస్తిని, మనుషుల యొక్క ప్రేమల్ని ఆధారం చేసుకుని ఈ లోకంలో జీవిస్తున్నారు కొంతమంది. కానీ చివరిలో ఆ మనుషులు వారిని ఒంటరిని చేయగలరు. తండ్రి ప్రేమను ఆధారం చేసుకోకుండా స్నేహితులే నాకు ఆధారం అనుకుని వెళ్ళిపోయాడు. ఒకడు నాతో ఉంటారనుకున్నాడు,
వాళ్ళ జ్ఞానం మహాజ్ఞానం. ఒరే, నీకు మంచి ఆస్తి ఉంది, మా దగ్గర మంచి తెలివితేటలు ఉన్నాయి, వెళ్దాం, వ్యాపారం చేద్దాం, ఆస్తి సంపాదిద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అనుకుంటే వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వారితో పాటు వెళ్ళిపోయాడు ఈయన. ఎవరైనా ఆ చిన్న కుమారుడు. ఏమైంది? స్నేహితులను ఆధారం చేసుకున్న ఆయన, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఆయన దేవుని శక్తిని ఆధారం చేసుకోకుండా మనుషుల జ్ఞానాన్ని, స్నేహితుల ఆధారం, ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిపోయినటువంటి ఆయన ఏమన్నా మేలు పొందాడా? ఆస్తి సంపాదించగలిగాడా? పేరు సంపాదించగలిగాడా? ఉద్యోగం సంపాదించగలిగాడా? బిజినెస్ ఏమన్నా ప్రారంభించగలిగాడా? ఏది లేదు. మనుషుల జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోవద్దు, కానీ ఎవరి దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకున్నారు, మోషేని ఎక్కడ ఈ అరణ్యంలో ఎంతమందికి నెడతాను ఆహారం? ఈ అరణ్యములో దేవుడు మా కొరకు ఆహారము సిద్ధపరచగలడా అని మాట్లాడారంట. అంటే దేవుని శక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చులకన చేస్తున్నారు. దేవుని శక్తిని ఆధారం చేసుకోలేదు, దేవుని మీద ఆధారపడలేదు, మనుషుల పైన, మోషే పైన ఆధారపడుతూ మోషే ఏం చేయలేడు. నీ దేవుడన్న గొప్పోడా? నీ దేవుడు ఏ ఇశ్రాయేలు ప్రజలకు మా అందరికీ ఆహారం ఎవడ పెట్టక ఎంతమందికైనా ఆహారం పెడతావు, నీవు ఎంతమందికి నీళ్ళు ఇస్తావు? ఈ మాట విని యెహోవా మాట విని కోపగించాడు. ఆయన కోపగించి ఆయన ఆజ్ఞాపించాడు, పరలోకపు మన్నాన దేవుడు కురిపించాడు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును. సర్వము సమకూర్చును, ఆరాధన నీకే, చేసుకోకుండా దేవుని శక్తిని చులకన చేశాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో ఆయన చూపించాడు. పరలోకపు మన్నాన్ని వారికి కురిపించాడు. నీళ్ళు విషయానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలాగే మాట్లాడాలి, కానీ బండ నుంచి దేవుడు నీళ్లు ఇచ్చాడు. అయినా కానీ దేవుని శక్తిని వాళ్ళు ఆధారం చేసుకోలేదు, దేవుని శక్తిని చులకన చేశారు. ఈ అరణ్యములో దేవుడు మాకు మాంసం సిద్ధపరచగలడా అని మాట్లాడుతున్నారు. అయినా వారి పండ్ల సందుల్లో నుంచి వెక్క సగం మొగేంత వరకు, వారి కక్కుకునేంత వరకు మాంసం పెట్టి 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 చంపేశాడు ఆయన. మనుషుల యొక్క మీ విశ్వాసం, మనుషుల జ్ఞానాన్ని ఆధారము చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకునే వారై ఉండాలని అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. కొరింథీ సంఘం వరస్ట్ అనే సంఘం, ఉన్న సంఘాల్లోకెల్లా వరస్ట్ అనే సంఘం అది. అలాంటి సంఘానికి చెప్తున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునేదిగా కాదు. ఇంతవరకు తెలియబడని దేవతకి ఏదో పూజించారు, ఆరాధించారు, కానీ ఇక నుంచి అయినా దేవుని శక్తిని మీరు ఆధారం చేసుకోండి. దేవుడు శ్రీమంతుడండి, దేవునికి స్తోత్రం. ఈ భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు ఎవరివి? దేవునివి. 24వ కీర్తన 1వ చరణం చూడండి. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. మనుషుల జ్ఞానాన్ని, మనుషుల సంపదని, మనుషుల దేనిని కూడా ఆధారం మాత్రం చేసుకోవద్దు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. అలా ఆధారం చేసుకోవాలని నేను మాట్లాడాను. నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించగా, పౌలు గారు చెప్తున్నారు 2వ అధ్యాయం 3వ వచనంలో, 5వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 2:5, నేను మాట్లాడినా గాని, స్వార్థ ప్రకటించినా గాని జ్ఞానయుక్తమైన తీయని మాటలు. చాలా మంది తీయగా మాట్లాడతారు. నేను కూడా
మీరు ఆడింది ఆట, పాడింది పాట తీపిగా మీరు ఏం చెప్తారు చేయగలిగాను అనుకోండి, దేవుడు నన్ను దవడ మీద కొడతాడు. తీయని మాటలు వినియోగించాను అనుకోండి, దేవుడు నన్ను దవడ మీద కొడతాడు. పౌలు గారు చెప్తున్నాడు, నేను మీ మధ్యలో మంచివాడిని అనిపించుకోవడానికి నేను మాట్లాడినా, సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను మాట్లాడలేదు, వినియోగించలేదు. మీరు అంత పాపం చేసినా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంది, మిమ్మల్ని గద్దించకుండా, మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీకు నొప్పి తగలకుండా ప్రసంగం చేశాను అనుకోండి. నీ పాస్టర్ గారు ఎలాంటివాడు అంటే, మా పాస్టర్ గారు అంత మంచోడు ఇంకా ఈ భూమి మీద ఎవడో ఉండడండి. మేము ఏదైనా తప్పు చేసామనుకోండి, ఫుల్గా ఇచ్చేస్తాడండి మాకు అనుకున్నాడు అనుకోండి, మా పాస్టర్ గారు అండి ఆయన అంత శ్రద్ధుడు ఈ భూమి మీద ఇంకెవడో ఉండడండి. ఇప్పుడు తీయని నేను మాట్లాడటం వల్ల నేనేమవుతున్నాను? ముహూర్తాలకి నేను రావటం ద్వారా నేనేమవుతున్నాను? మీకేమవుతున్నాను? మంచోడిని అవుతాను. తీయగా పర్లేదు, ఏం పర్లేదు, ఏమన్నా అంత ఏదైనా ఒకటిగా ప్రార్థన వల్ల పరిశుద్ధపరచబడుతుంది, పర్లేదు ఎంచుకోండి. వినియోగించాను అనుకోండి, మీకు మంచోడిని అవుతున్నా. కానీ దేవునికి మంచోడిని అవుతాను చెప్పండి, దేవునికి మంచోడిని అవుతాను. తీయని మాటలు నేను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములని నేను వినియోగించాను. మీరు గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. మీరు తెల్లవారుజాము 3 గంటలకు రమ్మన్నారు నన్ను. మీరు ఆవు తిప్పారు ఇంట్లో, దాని చేత టాయిలెట్ పోయించారు, ఆ టాయిలెట్ నూతి మీద చల్లుకున్నారు. ప్రార్థన గారు ప్రార్థన తీయండి అన్నారు. పర్లేదు, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, ఈ నూతన గృహమునిచ్చారు, ఈ గృహంలో ఆవును తిప్పారు, టాయిలెట్ వేయించారు నాయన. అయినప్పటికీ గృహాన్ని దీవించండి, ఈ కుటుంబంలో నిత్యము కలిమి సమృద్ధి ఆనందమును దయచేయండి. ఇదిగో పెద్దలు సుబ్బారావు గారిని బలపరచండి, ఆశీర్వదించండి. యేసు నామమున ఈ గృహాన్ని అప్పటికే బ్యాటరీ గారికి 500 కాదు 1000 రూపాయలు ఇవ్వాలని 1000 రూపాయలు కాన్కించి పంపిస్తాడు ఆయన. నేనేం మాట్లాడాను అక్కడ? తీయని, అది దేవుని వాక్యానుసారమా? వాక్యానుసారం కాదు. అలా వినియోగింపక పాస్టర్ గారు ఏమన్నాడండి, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదండి, వాక్యానుసారం కాదు అది. నువ్వు ఏదైనా ఒక్కదాని మీద నడవాలా, ప్రార్థనాపూర్వకంగానే వెళ్ళాలా, ప్రార్థనాపూర్వకంగానే ఇల్లు ఓపెనింగ్ చేద్దాం అని అన్నా. అది పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనుపరచు దృష్టాంతం, ఉదాహరణ. అదొక కార్యం. ఇప్పుడు ఎవరిని ఆధారం చేసుకున్నట్లు అనమాట? ఇప్పుడు ఏమీ లేదు. అమావాస్య రోజున అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు ఓపెన్ చేయండి. వాళ్ళు ఎవరి శక్తిని ఆధారం చేసుకున్నారు? అమావాస్య రోజున ఇల్లు ఓపెనింగ్ చేశాం. మనుషుల జ్ఞానాన్ని వాళ్ళు ఆధారం చేసుకోలే, లోక జ్ఞానాన్ని వాళ్ళు ఆధారం చేసుకోలే. వారు ఎవరిని ఆధారం చేసుకున్నారో చెప్పండి? దేవుని శక్తి. దేవుని మీద ఆధారపడితే అమావాస్య కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. వారి విశ్వాసం. పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే నిండు పౌర్ణమి. నీకేమొచ్చి నెల పొడుపు ఇష్టమా? ఆ నెల పొడుపే లేకపోతే ఆ చందమావాస్య ఎక్కడి నుంచి వచ్చింది? మనకేం నెల పొడుపులు ఇష్టం, ఏమి ఇష్టం ఉండదు? అమావాస్య ఇష్టం ఉండదు. ఈ చంద్రుడే లేకపోతే ఈ అమావాస్య ఎక్కడి నుంచి వస్తుంది? అసలు వీటిని సృష్టించింది ఎవరు? పగటి నేలుటకు పగటి నేలుటకు సూర్యుడిని, రాత్రి నేలుటకు. అది కన్నా మొదటి అధ్యాయంలో ఎవరు పెట్టారమ్మా? అవి పెట్టిన దేవుని మర్చిపోయి ఆ చంద్రునట్టు నేను ఆడతావే నువ్వు? అవి పెట్టిన, ఆయన అమర్చిన ఆకాశంలో నక్షత్రాలను పెట్టిన దేవుని, వాటి పేర్లు పెట్టిన దేవుణ్ణి, సూర్యుని పగల నేలుటకు సూర్యుని పెట్టిన దేవుణ్ణి, రాత్రి నేలుటకు కాంతినివ్వడానికి పెట్టాడు ఆయన. అంతే. ఎందుకు పెట్టాడు చంద్రుని? రాత్రి వేళ కాంతినివ్వడానికి. అంతే. పగటి నేలుటకు సూర్యుడిని, రాత్రి నేలుబడి చేయడానికి చంద్రుడిని. అంతే కనుక వేరే కార్యక్రమం లేదు. మీరు శకనాలు చూడండి, నెల పొడుపు చేయండి. కానీ అవి పెట్టిన దేవుడిని మర్చిపోయి ఆ చంద్రుని చూస్తామని నాకు అర్థమవుతుంది. ఆ నెల పొడుపుని చూస్తాను. నెల పొడుపు ఎవరికి కనిపించదు అనుకోండి, కొనుగోలు చేసుకుని పిచ్చిగా
లేదా కళ్ళు పీసేసుకుని ఆడిలా చూసేసరికి ఆడి ఏమన్నా అవుతాడు, ఆడి పొల్లేమో పుచ్చిపోయాడు. స్తోత్రం కలుగునుగా. ఆ మామ ఎంత మురిసిపోతుందండి. నెల పొడుపు కాబట్టి ఈ చంద్రుడు పరిపూర్ణంగా అయ్యేంత వరకు మాకేం జరుగుతుంది అంటే, ఉదాహరణ చెప్తున్నాను సుమా, మీరు బాగా పెట్టుకుని మానేస్తారేమో, కొంతమంది ఇలాగ మానేస్తున్నారు. స్తోత్రం. వాళ్ళు మహాభక్తులు, మహాపరిశుద్ధులు, మహానీతిమంతులు. ఇక్కడ వాక్యం నచ్చట్లేదు వాళ్ళకి. ఇక్కడ పాస్టర్ గారు దేవుని ఆధారం చేసుకున్న, దేవుని వాక్యం పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న క్రమశిక్షణ నచ్చట్లేదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఏదో సామెత ఉన్నట్టు ఇంట్లో తల్లికి ఏం పెట్టలేన్నాడు అంటే ఇంకేదంట గట్టిగా నవ్వకండి, చెప్పండి. చెప్పండి ఏంటమ్మా, ఏంటది? తల్లికి చక్కని చేరట్లన్నాడంట. ఓకే, విన్నాను కదా. దొగ్గేస్తున్నారు ఏంటమ్మా చెప్పమంటే, నువ్వేస్తున్నారు ఏకంగా. స్తోత్రం చెప్పున్నామా నువ్వు? దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. తల్లికి సామెతలు కూడా మంచిగా. చిన్నమ్మకి ఏమాడుతున్నానంట, పాకేనా? ఎందుకు? నిన్ను కన్నది ఎవరు? చిన్నమ్మ ఏం చేసింది? ఆవిడకి ఎందుకు చీరా? నిన్ను నవమాసాలు మోసి కనిపించి పెద్ద చేసిందేమో తల్లి, ఆమెకి ఏమేం పెట్టట్లేదు. నిజమైన సామెతలు, నిజమే. స్తోత్రం. మా అమ్మకి నేను భోజనం పెట్టకుండా బసంగా పెట్టి నీ తల్లి నువ్వు సన్మానించి అని చెప్పాను అనుకోండి. మా అమ్మగారికి నేను భోజనం పెట్టకుండా, వాళ్ళు ఏం పట్టించుకోకుండా గాలికి వదిలేసి, వాళ్ళు మేము బారాణాలు వదిలేసి వాళ్ళు తిప్పలాడు పడతారు, ఆయన ఏం పట్టించుకోకుండా, కనీసం వాళ్ళని ఏమి వాళ్ళకి అన్నం పెట్టకుండా, వాళ్ళు పోషించకుండా, ఆయన జాగ్రత్తలు చూసుకోకుండా, వాళ్ళని ఏమీ నేను చూసుకోకుండా ఇక్కడికి వచ్చో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేసాను అనుకోండి, దేవుడు హర్షిస్తాడా? నేనేం చేయాలి? నా తల్లికి నేను భోజనం పెట్టాలి. మా తల్లికి నేను భోజనం పెట్టకుండా ఇంకెవరికో చిన్నమ్మ గారికి చేరంటే ఏం ఉపకారం లేదు. అందుకనే చాలా మందికి ఇక్కడ వాక్యం నచ్చట్లే. ఇక్కడ ఎందుకంటే పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని ఆధారము చేసుకుని ప్రకటించబడుతున్న వాక్యం నచ్చట్ల. ఎలాంటి వాక్యం నచ్చాలంటే, ఎలాంటి మనుషుల జ్ఞానాన్ని ఉపయోగించుకుని తీయని మాటలు మాట్లాడే. బాబా వెంకట్రావా, చాలా మంచోడు నాయన, నీ మొహంలో కళ, నువ్వు 10 మందికి ఎడతావే కానీ నాయన. పాస్టర్ కదండి, నిజంగా నీ మొహాడికి ఎంగిల్ చేతిలో కుక్క కొట్టటాడు. ఈ పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? వెంకట్రావు కదా, ఎవరన్నా ఉన్నారు లేదు కదా. పాస్టర్ గారు మీరు నిజంగా అంత మంచోడు, నిజంగా నా జీవితం నిజంగా మీరు అలా చెప్పేసారండి. ఆడెవడో వస్తా ఉంటాడు గంట కొట్టుకుని, జగన్ కూడా ఎవరో వస్తూ ఉంటాడు. ఆడు కరమే బాగుంటే గంటకి ఎందుకు తిరుగుతుంటాడు నాకు అర్థం కాదు. ఆడిని కేకేసి సాపేసి కూర్చోబెట్టి రెండు కాసేపు కూర్చోండి. అసలు మా పరిస్థితి ఇంట్లో ఎలా ఉంటుంది? ఎంత సంపాదించిన రూపాయి నిలబడుతుంది. స్తోత్రం కలిగి మేము వాటి మిమ్మల్ని కోడి చేతను అసలు ఏ సంవత్సరం విజయం సాధించలేదు, లేకపోతే ఇంకేదేదో మా జీవితంలో ఏదో జరుగుతుంది, అసలు ఎందుకు ఇలా జరిగింది ఒకసారి చెప్పండి అంటాడు. ఆడు మొదలాడతాడు, తీయని మాటలు మాట్లాడతాడు. స్తోత్రం కలుగునిగా. ఎందుకంటే ఆడి జీవితమే బాగుంటే ఎందుకు అడుగు తింటాడు? అందెందుకు కూర్చోబెట్టడం? సన్నిధిలో సేవకుడు చెప్తున్న మాట, వాక్యానుసారంగా చెప్పబడుతున్న మాట, వాక్యం ఆనాదున్నా లేదో పరిశీలన చేసుకుని హృదయాన్ని, జీవితాన్ని సరి చేసుకోవడం మానేసి ఎక్కడికో బైబిల్ ఎట్టుకో పరిగెత్తేస్తున్నారు. నన్ను అడిగితే మన పాపులు వాళ్ళ మహా పరిశుద్ధులు అని అంటున్నారు. దేవునికి అక్కర్లే మారు మనసు అక్కర్లేదు. 99 మంది నీతి మంతులు దేవునికి అవసరంలా. మారు మనసు పొంది ఒక్క పాపి కావాలి, పరలోకంలో వారి నిమిత్తమే ఎక్కువ సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి కావాలి, ఖచ్చితంగా ఉన్నాడు, వాక్ కూడా ఉన్న చాలు. నటించేవాడు 100 మందిని అవసరం లేదు. దేవునికి నిలబడి నువ్వెక్కడున్నా, నీ హృదయం సరైనదైతే, నీ భక్తి సరైనదైతే, నీ విశ్వాసం సరైనదైతే ఎందుకు తిరుగుతావు నువ్వు అలాగా? నీ జీవితం సరి అయిందైతే కనీసం ఆ సంఘం చిన్నదైనా పెద్దదైనా అది ఎలాంటిదైనా నీ విశ్వాసాన్ని బట్టి నీ కార్యం జరిగిందే తప్ప నువ్వు వెళ్ళే మనుషులను బట్టి జరగదే.
అందుచేత తీయని మాటలు వినియోగించేటువంటి సేవకులు భూమి మీద ఉన్నారు కొంతమంది, కానీ అలాంటి మాటలు నేను ఉపయోగించలేదు. కొరింథీ సంఘంలో పౌలు గారు అంటున్నారు, తీయని మాటలు నేను వినియోగించనక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనుపరుచు దృష్టాంతములను నేను వినియోగించాను. కాబట్టి దేవుని ఆధారం ఒక్క వ్యక్తిని చూపించి నేను ముగించేస్తాను. ఆయన ఎవరంటే ఆశ. దేవుణ్ణి ఆధారం చేసుకున్నంత సేపు అతని పరిస్థితి ఏంటి, మనుషుల్ని ఆధారం చేసుకున్నప్పుడు అతని పరిస్థితి ఏంటి? ఈ రాజు యోధా రాజు. ఈ ఆశ అతి చిన్న వయసులో యోధా ప్రజల్ని పరిపాలించడానికి రాజు అయ్యాడు. ఆయన అతి చిన్న వయసులో రాజు అయినప్పుడు ప్రజలను చక్కగా పరిపాలించగలుగుతున్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథములో 15వ అధ్యాయంలో నుంచి ఈ వ్యక్తిని గురించి మనం చూసుకొని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 15 కాదు, మన్నించండి, 14. ఆశ తన దేవుడైన యెహోవాకు 2 చదువమ్మా. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచిన వాడు. ఎందుకు ఆశ గారి తండ్రి పేరు ఏంటి? పైన ఉంది చూడండి, అబీయా. తన పితరులతో కూడా నిద్రించగా తండ్రి చచ్చిపోయిన తర్వాత కుమారుని ఏం చేశారు? దావీదు పట్టణంలో తండ్రిని బాధపెట్టి అతనికి బదులుగా అతని కుమారుణ్ణి రాజుని చేశారు, ప్రజలు చేశారు. రాజు అయ్యాడు. తండ్రి చనిపోయాడు, అబీయా చనిపోయాడు. చనిపోయిన తర్వాత రాజుగా ఉండే చనిపోయాడు. రాజుగా ఉండి చనిపోయిన ఈ అబీయాని దావీదు పట్టణంలో పాతిపెట్టారు. తండ్రి చనిపోయాడు కదా, రాజుగారు చనిపోయారు కదా, ఇప్పుడు మనకు రాజు ఎవరు, మనం పరిపాలించేది ఎవరని యూదులందరూ కలిసి, అయ్యా మన రాజుగారి కుమారుడు ఆశ ఉన్నాడు కదా, ఆశని మనందరూ కలిసి రాజుని చేద్దాం. ఆయన కూడా మహా జ్ఞానం కలిగిన వాడే, తండ్రికి మించిన జ్ఞానం కలిగిన వాడు, వయసు చిన్నదైనా కానీ అతనిని మన రాజుగా స్వీకరిద్దాం, రాజుని చేద్దామని రాజుని చేశారు. రాజు అయ్యాడు. ఇతని దినములలో దేశం 10 సంవత్సరాలు, ఆశ రాజు అయ్యాక 10 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది. ఏ విధమైన గొడవలు అల్లర్లు లేవు. ఆశ ఎందుకు నెమ్మది ఉంది? ఆశ దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచాడు. అన్య దేవతలు బలి పెట్టాలని, ఉన్నత స్థలాలని పాడు చేసి, ప్రతిమను పగలగొట్టి, దేవతా స్తంభాలని కొట్టించి, పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకు, వాక్యాన్ని బట్టి విధులను బట్టి క్రియలు జరిగించుటకు యోధా ప్రజలందరినీ కూడా ఆజ్ఞాపించాడు. దేవతా స్తంభాలు పడగొట్టాడు, విగ్రహాలు బలిపీఠాలు అన్నింటినీ పడగొట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆ కట్టలను బట్టి విధులను బట్టి ప్రజలందరినీ నడిపిస్తున్నాడు. దేని బట్టి నడిపిస్తున్నాడు? అతనుకున్న ప్రామాణిక గ్రంథం ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ప్రకారంగా నడిపిస్తున్నప్పుడు 5 ఉన్నత స్థలాన్ని, సూర్య దేవతా స్తంభాలను, యోధా పట్టణాలన్నింటిలో తీసి అతని ఏలుబడి యందు రాజ్యం నెమ్మదిగా ఉంది. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోటు చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతను యోధా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించి. ఇప్పుడు ఆశ చెప్తున్నాడు ఎందుకు నెమ్మదిగా ఉంది. అతడు అంటాడు, అతడు యోధా వారికి ఇలా ప్రకటన చేశాడు. 7 మన దేవుడని యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలిగించాడు. దేశములో మనము నిరభ్యంతరముగా తిరగొచ్చు. మనం ఈ పట్టణములు కట్టించి వాటికి ప్రాకారాలను, గోపురములు, గుమ్మములు, ద్వారబంధములను అమర్చుదము కాగా వారి పట్టణములు కట్టి వృద్ధి పొందారు. ఎవరిని ఆశ్రయించినందుకు గాను నెమ్మది? మన దేవుడైన ఆయన చెప్తున్నాడు యోధా ప్రజలకి, అయ్యా నన్ను రాజుని చేశారు, మంచిదే. మా నాన్నగారు చనిపోయారు, రాజుగా ఉండి చనిపోయారు, మీరు అందరూ నన్ను రాజుని చేశారు. నేను దేవుని దృష్టికి యథార్థంగా అనుకూలంగా నడిచాను. దేవతా స్తంభాలని, బలిపీఠాలను అన్ని పడగొట్టాను. దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నాను. ఈ దేశమంతా నెమ్మదిగా ఉండడానికి కారణం నేను కాదయ్యా. మనం ఎవరిని ఆశ్రయించాం తెలుసా? ఎవరిని ఆధారం చేసుకున్నాం తెలుసా? మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాం, లేదా ఆధారం చేసుకున్నాం. కాబట్టి మన దేశం నెమ్మదిగా ఉంది అని చెప్తున్నాడు. ఇలా చెప్పినప్పుడు ఒక సమస్య వచ్చింది ఆయనకి. యుద్ధం వాతావరణం జరిగింది. 8 చూడండి. ఆ కాలంలో డాళ్ళు ఈటెలు పట్టుకుని 3 లక్షల మంది యోధావారు కేడములు ధరించి విల్లులు వేయి 2 లక్షల మంది 80,000 మంది బెన్యామీయులను కూడిన సైన్యం ఆసాకు ఉంది. వీరందరూ పరాక్రమశాలులై ఉన్నారు. ఆసాకున్న సైన్యం 8 వచ్చింది. కానీ 9 వచ్చిన చూస్తే
కూషీయుడైన జరహు వారి మీదకి దండెత్తి 1000 సైన్యమును 300 రథాల్ని కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనిని ఎదుర్కొను. యుద్ధ వాతావరణం. కూషీయుడైనటువంటి జరహు అనేటువంటి వాడు సైన్యాన్ని తీసుకొని, ఎంతమంది సైన్యం? 1000 సైన్యం, 300 రథాలు తీసుకుని ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నాడు? ఆసారాజు మీదకి, తన ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఇప్పటి వరకు యుద్ధ వాతావరణం లేదు. ఆసా ఇప్పటి వరకు దేవుడిని ఆశ్రయించాడు, యుద్ధ వాతావరణం లేదు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. శత్రువు ఒకడు బయలుదేరి 1000 సైన్యాన్ని తీసుకొని 300 రథాలను తీసుకొని ఆసారాజు గారి మీదకి దండెత్తుకొని యుద్ధానికి వస్తున్నాడు. అప్పుడు యాస వాళ్ళని ఎదుర్కొనబోయాడు. వారు మారేషునంత జఫాత అను పల్లపు స్థలమందు భక్తులు తీరి యుద్ధం కలిపారు. యుద్ధం కలుపుతున్న సమయంలో మీరు ప్రాముఖ్యమైన వచనం అందరూ చూడండి. 11. ఆస ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు చెప్పండి. మీరు జాగ్రత్తగా వినాలి, అర్థం అవ్వదు వాక్యం, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యుద్ధ వాతం ఇప్పుడు 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. కూషీయుడు అనేటువంటి వ్యక్తి ఆసా మీదకి, ప్రజల మీదకి 1000 సైన్యాన్ని తీసుకుని 300 రథాలు తీసుకుని యుద్ధానికి వస్తున్నాడు. ఇప్పుడు ఆస వాళ్ళు ఎదుర్కోవడానికి బయలుదేరుతున్నప్పుడు అతను ఎవరి మీద ఆధారపడ్డాడు? బయలుదేరేటప్పుడు ఎవరికి మొరపెట్టాడు? ఎవరిని ఆశ్రయించాడు? 11 వచనం. యెహోవాకు మొరపెట్టి, అయ్యా యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడు. నరమాతృలను నీపైని, మాపైనే అనాలి. కానీ ఏమంటున్నాడు ఆయన? యుద్ధం నీదే కదా, మేము నీ వారమే కదా, మీ ప్రజలమే కదా, కాబట్టి నీ పైన వారిని జయము నందనీయకము అని ప్రార్థించగా 11వ వచనం అంతా ఆశ చేసిన ప్రార్థన. ఎందుకు చేశాడు ఈ ప్రార్థన? దేవుణ్ణి ఆశ్రయించిన ఆయన, యుద్ధం వస్తుంది, యుద్ధాలు కలపబడుతున్నాయి, ఈ 2 సైన్యాలు కొట్టుకోబోతున్నాయి, ఈ 2 సైన్యాలు కొట్టుకొని చావబోతున్నాయి. అలాంటి సమయంలో ఎవరిని ఆధారం చేసుకున్నాడో తెలుసా? దేవుడైన యెహోవాను ఆధారం చేసుకుని ప్రార్థన, అయ్యా మాకు సహాయం చేయండి, నీకన్నా ఎవరు లేరు అన్న మాట ఉంది అక్కడ. ప్రభా, నీకన్నా మాకు ఎవరు? మనం పాడతాం, నీకన్నా లోకానా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకానా నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా, నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవే. నీకన్నా లోకానా నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు. ఈ సమస్య పడింది, ఏం చెయ్యాలో తోచదు. నీకన్నా మాకెవరు లేరు, మాకు సహాయం చెయ్యి, మమ్మల్ని కరుణించు, నీ పైన నిన్నే నమ్ముకున్నాం. ఎప్పుడైనా వాడామా ఇలాంటి పదాలు మీ ప్రార్థనలో? ప్రభు, పాటలు పాడినప్పుడు కాదు, మన ప్రార్థనలో కూడా ఈ పదాలు పలకాలి. నిన్నే నమ్ముకున్నామయ్యా, నన్ను విడిపోకయ్యా. నిన్నే నమ్ముకున్నామయ్యా, నన్ను విడిపోకయ్యా. నీవు లేక మేము బ్రతుకలేమయ్యా, నీవు లేక మేము బ్రతుకలేమయ్యా. నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, ఒక మాటలో చెప్పాలంటే యాస
ఎవరిని ఆధారం చేసుకున్నాడు యుద్ధం కలుగుతున్నప్పుడు? ఈ రెండు సైన్యాలు కలుస్తున్నప్పుడు ఎవరిని ఆధారం చేసుకున్నాడు తెలుసా? దేవుణ్ణి మాత్రం. ఆయన కన్నులు ఎవరిని చూస్తున్నాయి? ఎవరిని వెతుకుతున్నాయి? దేవుడైన యెహోవాని వెతుకుతున్నాయి. ఈ కష్టతరమైన పరిస్థితుల్లో 10 సంవత్సరాలు యుద్ధం లేని ఈ వాతావరణంలో ఈ కూషీయుడైన వ్యక్తి ఇదిగో యుద్ధానికి వస్తుండా, మాకు సహాయం ఎవరు? మమ్మల్ని కరుణించేంత వరకు మాకు సహాయం చేయమని ఈయన ఆయన వైపు కన్నులెత్తి ఆయన సహాయం చూస్తున్నారు, ఆయన మీద ఆధారపడుతున్నాడు. మరి దేవుడు చేసింది ఏంటో తెలుసా? 12 యెహోవా. యుద్ధం జరిగించింది ఎవరు అక్కడ? యెహోవా. ఆ కూషీయులను ఆశ ఎదుటను యోధా వారి ఎదుటను నిలవనీయక అతనితో కూడా నున్న వారిని గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు ఆశ ఎదుట యోధా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు ఏమైపోయారు? పారిపోయారు. గట్టిగా చప్పలు కొట్టారు. హల్లెలూయా. ఎవరు కలగ చేసుకున్నారు యుద్ధం? ఎవరు చేశారు? ఎవరిని పారగొట్టారు అని అంటే దేవుడిని యెహోవా కూషీయులను పారగొట్టాడు. 13 చూడండి, ఆయన 12 చూడండి. కూషీయులను ఆశ ఎదుటను యోధా వారి ఎదుటను నివ్వకుండా ఎవరు మొత్తరాలని? దేవుని శక్తి అక్కడ, మనుషుల శక్తి. మనుషుల శక్తిని ఆధారం చేసుకోలేదు ఆశ, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు. ఆయన ఉన్న సైన్యం మీద కూడా ఆధారపడలేదు. నాకు గొప్ప సైన్యం ఉంది, గొప్ప రథాలు ఉన్నాయి, ఆధారపడ్డా? లేదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద. దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు ఆశ. అందుకనే కూషీయులను దేవుడు మొత్తినందున వారు ఏమయ్యారని తెలుసా? పారిపోయారు. ఇలాగ దేవుడు అద్భుతం చేశాడు. ఎప్పుడు దేవుని ఆధారం చేసుకున్న సేపు దేవుడు వారికి తోడుగానే ఉన్నాడండి. 14, 15 అధ్యాయం 16 వచనం కూడా 19 కూడా చూడండి. ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు, అంటే 35 సంవత్సరాల వరకు ఆశ ఏలుబడిలో 35 సంవత్సరాల వరకు మరల యుద్ధ వాతావరణం లేదు. అంటే ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దేవుని శక్తిని. మొదటిసారి యుద్ధం జరిగినప్పుడు దేవుని ఆధారం చేసుకుని ప్రార్థన చేయగలిగాడు. ఆనాటి నుండి 35 సంవత్సరాల వరకు మరల యుద్ధాలు జరగలేదు. రాజ్యం నెమ్మదిగా ఉంది. ఎవరిని ఆధారం చేసుకుంటే? ఎవరి శక్తిని ఆధారం చేసుకుంటే? దేవుని శక్తిని. ఎవరిని ఆశ్రయిస్తే? దేవుని ఆశ్రయిస్తే. ఇప్పుడు ఇంకొక లేనిపోని చిక్కు వచ్చింది. ఇప్పుడు 36వ సంవత్సరమున మరలా ఒక యుద్ధం ప్రారంభం అవుతుంది. 36వ సంవత్సరంలో మరలా ఇంకొక సమస్య వచ్చింది. ఇప్పుడు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు, మనుషుల మీద ఆధారపడ్డాడు. 16వ అధ్యాయం 1 నుంచి. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు అయిన బయాషా. ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెలిసి? ఇందాక కూషీడైన వాడు వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు అయిన బయేషా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజు అయిన ఆశ యొద్దకు రాకపోకలు జరగకుండానట్లు మధ్యలో రామాను కట్టింపగా, ఒక గోడ కట్టించాడు అనకుండా, రామాను కట్టింపగా. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి ఆశ? ఇంతకు మునుపులాగే ఎవరిని ఆధారం చేసుకోవాలి? 36వ సంవత్సరంలో అలా జరగలేదు. 36వ సంవత్సరంలో ఇప్పుడైతే రాకపోకలు ఇశ్రాయేలు రాజు అయిన బయాషాకి, యోధా రాజు అయిన ఆశ రాజుకి, ఈ ప్రాంతాలకి ఇప్పుడు చైనా, పాకిస్తాన్, ఇండియాకి రాకపోకలు జరగకుండా మధ్యలో వాడైనా అసలు ఎవరు వెళ్ళడానికి లేదు, కట్టించేసాడు. ఇప్పుడు అన్ని రకాలైన వీసాలు, అగ్రిమెంట్స్ ఇవన్నీ ఉంటే వెళ్ళొచ్చు, యువతలకి వెళ్ళొచ్చు. కానీ అసలు ఆ యోధా రాజుకి, ఇశ్రాయేలు రాజులకి యువతల నుంచి అవతల నుంచి వెళ్ళకాకుండా రామాను కట్టించాడు, గోడ కట్టించాడు, వెళ్ళడానికి లేదు. ఇప్పుడు సమస్య వచ్చి పడింది. వీళ్ళు అక్కడికి వెళ్ళాలి, అక్కడ వస్తువులు ఇక్కడికి రావాలి, ఇక్కడ వస్తువులు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళాలి. కానీ అలా జరగలేనప్పుడు యోధా రాజుకి, యోధా ప్రాంత ప్రజలకి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు దేవుని ఆధారం చేసుకోవట్లేదు. ఆయన కట్టింపగా ఆశ యెహోవా మందిరమును రాజనగరునందును ఉన్నత బొక్కసుములను వెండి బంగారములను తీసి దమస్కములో ఎక్కడికి తీసేశాడు? యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న ఇంతకు మునుపు విగ్రహాలని పడగొట్టి దేవుని సన్నిధిలో అన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించిన ఆ వస్తువుల్ని, వెండి బంగారాల్ని, దేవునివన్నీ తీసి దమస్కులో ఉన్న నివాసము చేయు సిరియా రాజుకి బెన్హదదు నద్దకి దూతలను పంపించాడు. లంచం పెడుతున్నాడు. ఇప్పుడు ఎవరిని ఆధారం చేసుకున్నాడో తెలుసా? దేవుని ఆధారం చేసుకోవట్లా, మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నాడు. అయ్యా
నా తండ్రికి నీ తండ్రికి కలిగినట్టు నాకు నీకు సంధి కలిగినది వెండి బంగారం నీకు పంపాను. ఇశ్రాయేలు రాజైన బయసు నన్ను విడిచి అవతలికి పోనట్లు నీవు అతనికి చేసిన సంధిని భంగము చేయమని వర్తమానం పంపాడు. బెన్హదద్ రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యములను అధిపతులు ఇశ్రాయేలు పట్టణం మీదకి పంపగా వీరు ఈయోనును దానును అబెల్ మాయీమును నఫ్తాలి ప్రదేశములకు చేరిన పట్టణములలోని కోట్లను కొల్లబెట్టింది. ఆయా బయస్ అది విని రామాను ప్రాకారంలో కట్టించడం మానివేసి తాను చేయించిన పని చాలించిన తర్వాత అప్పుడు రాజైన ఆస యోధావారి అందరిని సమకూర్చి మీరు పోయి బయస్ కట్టించుచుండిన రామ పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చారు. వాటితో ఆశ గేబను మిస్పాకు ప్రాకారంలో కట్టించాను. లంచం పెట్టాడండి, మధ్యలో లంచం పంపించాడు. దేవుని సన్నిధిలో ఉన్న వెండి బంగారం తీసి దమస్కు మార్గంలో ఉన్న సిరియా రాజుకి పంపించయ్యా, ఇశ్రాయేలు రాజు ఇలాంటి పని చేస్తున్నాడు, మరి ఆ గోడ కట్టించకుండా మీరు చెయ్యండి, మరి మీరు పంపించండి అంటే ఆ సిరియా రాజు పంపించి ఆ గోడ కట్టకుండా ఆపాడు. ఇప్పుడు ఎవరిని ఆధారం చేసుకున్నాడు? అసలు దేవుడి మీద ఆధారపడాలి, కానీ సిరియా రాజుని ఆధారం చేసుకున్నాడు. అంటే మనుషుల జ్ఞానం. ఇది తప్పని తెలిసింది. 7వ వచనం, ఆ కాలం ముందు దీర్ఘదర్శి అయిన హనాని యోధ రాజైన ఆస దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చేసే పని మంచిది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు. నీవు దేవుడిని యెహోవాను నమ్ముకొనక ఎవరు నమ్ముకున్నావు? జాగ్రత్తగా ఇంటిన అర్థమతం లేకపోతే అర్థమత వాక్యం. 35 సంవత్సరాల వరకు నీ దేవుడిని యెహోవాను నమ్ముకుని ఆయన ఆశ్రయించి ఆయన శక్తిని ఆధారం చేసుకున్న నీవు 36వ సంవత్సరంలో రామాను కట్టించినంత మాత్రాన దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దేవుని శక్తి మీద ఆధారపడకుండా సిరియా రాజు వైపు చూస్తావేంటయ్యా? నువ్వు దేవుని శక్తిని ఆధారం చేసుకోకుండా ఆ సిరియా రాజుకి దేవుని సన్నిధిలో ఉన్న వెండిని బంగారాన్ని తీసుకెళ్లి ఆయనకి ఇచ్చి ఆ రామాను కట్టించకుండా ఆపావేంటి? నువ్వు దేవుణ్ణి ఎందుకు మర్చిపోయావు? దేవుణ్ణి ఎందుకు నమ్ముకోకుండా కంగారు పడ్డావు? మనుషుల జ్ఞానాన్ని ఎందుకు సంపాదించుకున్నావు? సిరియా రాజును నమ్ముకుంటువే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథమును గుర్రపు రౌతులు కూషీలు లూబీయులను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి, వాళ్ళు వచ్చినాక నువ్వు దేవుని నమ్ముకున్నందుకు. 9, తన ఎడల యథార్థము హృదయం గల వారిని బలపరచిన యెహోవా గణతిస్తూ లోకమందర సంచారం చేస్తుంది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించుతివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. ఏ యుద్ధాలైతే ఆగిపోయావో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి ఇక్కడి నుంచి నీకేం కలుగుతాయి? యుద్ధాలు కలుగుతాయి. ఆ దీర్ఘదర్శిలో ప్రకటించినందున ఆశ తన మీద కోపం ఉంచి, ఆశారాజు దీర్ఘదర్శి అయిన హనాని మీద కోపం ఉంచి రౌద్రము చూపి అతను ఎక్కడ పెట్టించాడు తెలుసా? నువ్వెవడో నాకు చెప్తాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను చేసిన పని కరెక్టే. బందీగృహంలో వేసేసాడంట, బందీగృహంలో వేసాడు. ఇది యుగాక ఆ సమయం అంది. ఆశ జనులందరిలో కొందరిని ఇప్పటి వరకు బాధ పెట్టలేదు ఆశ, కానీ 36వ సంవత్సరం నుంచి మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం మొదలుపెట్టాడు. బుద్ధి చెప్తున్న హనాని మీద కూడా బందీగృహంలో పెట్టించాడు దీర్ఘదర్శి. యోధా ప్రజల్ని కొందరిని బాధ పెట్టాడు. ఆశ చేసిన కార్యములన్నిటినీ గూర్చి యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడింది. 12 చూడండి. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేయక మరలా ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా? ఈ పాదాల్లో జబ్బు వచ్చిందన్న 39వ సంవత్సరం, 35 సంవత్సరాలు తల్లి, 36వ సంవత్సరం నుంచి మరలా 39 వరకు అతనికి శ్రమలే, కష్టాలు, యుద్ధ వాతావరణం, నెమ్మది లేదు. ఎవరిని ఆధారం చేసుకున్నందుకు? ఎవరిని? మనుషులను, సిరియా రాజును ఆధారం చేసుకున్నందుకు శ్రమ. ఇక్కడ పాదాల్లో జబ్బు పుట్టిందంట. పాదాల్లో జబ్బు పుట్టినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి ఇప్పటికైనా? కానీ దేవుని శక్తిని మీద కూడా ఆధారపడలేదు. మళ్ళీ ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా? అఫ్ కోర్స్ మీరు వైద్యం చేయించుకోద్దని దేవుడు చెప్పలేదు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవునికి ఇవ్వాలి ప్రాధాన్యత, దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడు వైద్యం చేయించుకో. కానీ దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర దేవుని మీద ఆధారపడకుండా దేవుని శక్తిని చులకన చేసి వైద్యుల్ని ఆధారం చేసుకున్నాడు. వైద్యుల్ని ఆధారం చేసుకున్నాడు. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందగా 39లో జబ్బు పుట్టింది, 41వ సంవత్సరంలో చనిపోయాడు. చూసారు? ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి.
ఆశ దేవుని శక్తిని ఆధారం చేసుకున్నంతసేపు 35 సంవత్సరాల యుద్ధాలు లేవు. 36వ సంవత్సరం నుంచి సిరియా రాజు మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. మనుషుల మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. 39లో పాదాల్లో జబ్బు పుట్టింది. జబ్బు పుట్టినప్పుడు అయినా దేవుని మీద ఆధారపడలేదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోలేదు, వైద్యుల్ని ఆధారం చేసుకున్నాడు. 41వ సంవత్సరంలో అతడు యాత్ర ముగించాడు. చనిపోతున్నప్పుడు ప్రారంభం బాగుంది, ముగింపు మాత్రం బాగోలేదు. ప్రారంభం బాగుంది ఆశాది, కానీ ముగింపు మాత్రం బాగోలే. కానీ నువ్వు ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు బాగుండాలి. ఒకని జన్మదినమ కంటే నువ్వు చనిపోతున్న సమయంలో మరణిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం. నువ్వు యాత్ర చేస్తున్నప్పుడు ప్రారంభం నువ్వు ఎలా బ్రతికిన, ముందు ఎలా బ్రతికినా అనవసరం, కానీ ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావు అన్నది ముఖ్యం. నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావు. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? 5,000 నోట్లకి వెళ్ళేవి కావు, ఇప్పుడు 5,000 నోట్లకి వెళ్తున్నావు. నీ పరిస్థితి ఏంటి? దేవుని ఎరగనక మునుపు నీ పరిస్థితి ఏంటి? దేవుని ఎరిగిన తర్వాత ఏం మారావు నీవు? దేవుని నమ్ముకున్న తర్వాత ఏముంది దీనత్వం, ఏముంది సాత్వికం, ఏముంది తగ్గింపు జీవితం? అహంకారం పోయిందా? గర్వం పోయిందా? ఏం మార్పు ఉంది? ప్రారంభం బాగుంది ఆశాది, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు, కానీ ముగింపు మాత్రం 36వ సంవత్సరం నుంచి తన ఏలుబడిలో 36వ సంవత్సరం నుంచి 41 సంవత్సరం వరకు అతని వయసు కాల్సం అది అతని ఏలుబడి. 36 నుంచి అతనికి సమస్య ప్రారంభమైనప్పుడు దీర్ఘదర్శి అయిన హనాని బుద్ధి చెప్తున్నా కానీ ఆ బుద్ధి చెప్తున్నప్పుడు వినకుండా అతని బందీ గృహంలో పెట్టించాడు. కోపం చూపించాడు, రౌద్రం చూపించాడు. తర్వాత 39వ సంవత్సరంలో జబ్బు పుట్టింది. కనీసం అప్పటికైనా ప్రభా నేనే అపరాధం చేశాను, ఎందుకు యుద్ధాలు, ఎందుకు నా పాదాల్లో జబ్బు, నేను మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తప్పిపోయినయ్యా. 35 సంవత్సరాల్లో యుద్ధాలు లేవు, నేను ఆశ్రయించినందుకు ఎంతో నెమ్మది. కానీ ఎప్పుడైతే రామను కట్టించడం మొదలుపెట్టాడు ఇశ్రాయేలు రాజు, అప్పటి నుంచి నేను సిరియా రాజు మీద ఆధారపడ్డా, అంటే మనుషుల మీద ఆధారపడ్డా. అందుకని ఒక భక్తుని పడుతున్నాడు, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరదు, శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరదు. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నమ్మినచో నీవు పడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచుదువు. నమ్మినచో నీవు పడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచుదువు. ఒకటే చెప్తున్నా, మీరు ఏది చేసినా మనుషుల జ్ఞానాన్ని కానీ మనుషుల మీద కానీ ఆధారపడి చేయవద్దు. దేవుని శక్తిని ఆధారము చేసుకుని కార్యాలు జరిగించండి. అది మీరు ఏది చేసినా మనుషుల జ్ఞానం వ్యర్థం, మనుషుల ఆలోచనలు వ్యర్థం, మనుషుల సహాయం వ్యర్థం. వాక్యమే చెప్తుంది, ఈ రాజు ఆశారాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, దేవుణ్ణి నమ్ముకున్నంత కాలం, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నంత కాలం 35 సంవత్సరాలు యుద్ధాలు జరగదు. ఒకవేళ ఒక రోజు యుద్ధం జరిగినా ఎవరు చేశారు యుద్ధం? ఎవరు వాళ్ళని నలగొట్టారు? దేవుడే. దేవుని మీద ఆధారపడితే దేవుని నీ కొరకు విజయాన్ని ఇస్తాడు. అలా కాదని దేవుని శక్తిని ఆధారం చేసుకోకుండా మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోండి. ఈయన సిరియా రాజుకి ఎలాగైతే లంచం ఇచ్చి ఆ రామును కట్టించడం ఆపాడు,
అలా మనిషిని ఆదరణ చేసుకుంటే, అయ్యా నువ్వు చేసింది తప్పిది క్రమము కాదని దీర్ఘదర్శి అయిన హనాన్ని చెప్పగా అతని మీద కోపగించి రౌద్రము చూపి బందీ గృహంలో పెట్టించి మరొక పాపము చేశాడు. దేవుని దగ్గర విచారణ చేయడం మొదలు పెట్టట్ల. అంటే మనుషుల మీద పూర్తిగా బేస్ అయిపోయాడు. మీరు మనుషుల మీద పూర్తిగా దేని మీద బేస్ అవ్వకండి. ఎవరి మీద బేస్ అవ్వాలి? మన దేవుడిని యెహోవా మనల్ని కరుణించేంత వరకు మనం ఆయన తట్టే చూచుదుముగాక. ఆకాశముందు నాశుడైన దేవుని వైపే మన కన్నులెత్తుదుముగాక. నువ్వు ఆయన వైపు చూడగలిగితే అసాధ్యమైన కానీ వల్ల కాదది, కానీ నీ చేత చేస్తాడు ఆయన. ఎమ్మెల్యేలు చేయించకపోయినా, ముఖ్యమంత్రులు చేయకపోయినా, సర్వలోక సృష్టికర్త అయిన దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ ద్వారా జరగని కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు ఆయన. ఎవరి శక్తిని ఆధారం చేసుకుంటే? దేవుని శక్తిని ఆధారం చేసుకో. నీ వల్ల కాదు. నేను ఈ గృహం కట్టలేను, ఈ పెళ్లి చేయలేను నువ్వు అనుకుంటున్నావు. దేవుని శక్తిని ఆధారం చేయి. దేవుని దగ్గర విచారణ చేయి. పాదాల్లో జబ్బు పుట్టిందండి, అప్పటికైనా తెలుసుకోరు కదా, ఎందుకు నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది, 35 సంవత్సరాలు యుద్ధాలు లేవు, నెమ్మదిగా ఉంది, నా ప్రజలందరినీ చక్కగా పరిపాలించాను, ఎందుకు ఈ సమస్య, ఎక్కడొచ్చింది తేడా, ఎక్కడొచ్చింది మార్పు, ఎందుకు ఈ పరిస్థితి అని దేవుని దగ్గర విచారణ చేయడం మొదలు పెట్టలేదు. ఆయన మనుషుల మీద ఆధారపడిపోయాడు. జబ్బు పుట్టినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాల, వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. రక్తస్రావం గల స్త్రీ వైద్యులంతా తిరిగి 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 దేవుని దగ్గరికి రాగలిగాడు. ఈయనేమో దేవుని మీద ఆధారపడిన వాడు కాస్త దేవుని విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడి. అందుకని నేను అంటాను, దేవుని మీద ఆధారపడినంతసేపు ఆశరాజు పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎలా ఉంది, మనుషుల్ని ఆధారం చేసుకున్నప్పుడు మనుషుల పరిస్థితి ఎలా ఉంది, ఆశరాజు గారి పరిస్థితి ఎలా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీ విశ్వాసం, మీ నమ్మిక, మీ భక్తి మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకున్నట్లుగా చూచుకోనండి. ఆకాశమందు నాశనుడైన దేవా, నీ తట్టు నా కన్నులు ఎదుర్చున్నాను. ఆ రీతిగా మీరు సిద్ధపడండి. మీరు ఏది చేసినా మనుషుల వైపు చూడొద్దు, మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు. ముందు ప్రభుత్వం దేవుని మీద పూర్తిగా ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన కార్యాలు జరిగిస్తాడు. వివాహ ప్రకటన చదువుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా. ఈ వాక్యం చిన్ని ప్రార్థన, కళ్ళు మూసుకోండి. వాక్యం మీ హృదయాల్లో ఫలించినట్లు చిన్ని ప్రార్థన చేసుకోండి.